ఏంటంటే కిడ్నాప్ అయ్యి మనల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటారు. స్కూల్లో విషయంలో ఏంటంటే మనం పిల్లల్ని తీసుకుపోయి వాళ్ళని జాయిన్ చేసి బ్లాక్మెయిల్ అవ్వబడుతున్నాం. అంటే మనమే వాళ్ళ చేతిలో పోయి మనం బ్లాక్మెయిల్ చేసుకుంటున్నాం. ఎందుకు అంటే అసలు స్కూల్లో మంచి విద్య అనే దానికి ఇప్పటిదాకా ఎటువంటి నిర్వచనం లేదు. మీరు లాస్ట్ 7 years ఆఫ్టర్ కోవిడ్ చూసినా, కోవిడ్ ముందు చూసినా విద్యా ప్రమాణాల్లో తెలంగాణ లీస్ట్లో ఉంది. కంపేర్ టు స్టేట్స్ మనకన్నా వెనుకబడ్డ స్టేట్ల కన్నా తెలంగాణ లెర్నింగ్ కేపబిలిటీస్తో తక్కువలో, అంటే సూచిక తక్కువలో ఉంది. ఇక్కడ కూడా అకాడమికలీ ఏం చేంజ్ కాలేదు. ఎన్ఈపీ ఇంకా రాలేదు. అంటే అకాడమికలీ ఏమీ చేంజ్ కాలేదు. మంచి స్కూల్ అంటే మంచి ఫీజు, అంటే ఎక్కువ ఫీజు, యూనిఫామ్ ఎక్కువ, 25 పుస్తకాల రేట్లు ఎక్కువ. మంచి ఫీజుకి ఒకటే నిర్వచనం, ఫీజు స్కూల్ కాస్ట్లీగా ఫీజు తీసుకోవడం మంచి ఫీజు. ఎందుకంటే నియంత్రణ లేదు. కొన్ని స్కూల్స్లో ఈ ఇయర్ స్టార్ట్ చేసింది ఏంటంటే టోటల్ ఫీజు కట్టేయాలి. అంటే దాదాపు ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు కడితేనే సీట్ ఇస్తారు. ఇంకొన్ని స్కూళ్ళలో ఎవరో థర్డ్ పార్టీతో డొనేషన్లు వసూలు చేయడం. అంటే ఇక్కడ ఎక్కడ కూడా చట్టం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి పూర్తి బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళు తమ మేనిఫెస్టోలు చెప్పారు ప్రైవేట్ స్కూల్ నియంత్రిస్తామని. ఇది ఆవశ్యకత కూడా ఉంది ఇప్పుడు. ఎందుకంటే రాబోయే తరాలు ఎడ్యుకేషన్ అందరినీ ద్రాక్ష అవుతుంది. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అ కమాడిటీ అండ్ నాట్ అ బిజినెస్. ఎందుకంటే వీళ్ళందరూ సొసైటీస్ కింద రిజిస్టర్ చేసుకుంటారు. అంటే సొసైటీస్ ప్రాఫిట్ చేయడానికి ఆస్కారం లేదు. సో నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లు ఇన్ని ప్రాఫిట్ ఎట్లా సంపాదించిన ఇంత రేట్లు ఎందుకు పెంచుతారు? జీతాలు ఉంటే టీచర్స్ కంటే చాలా పెద్ద స్కూల్స్లో తప్ప, అది కొంతమందికి తప్ప జీతాలు మినిమమే పే చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకోవాలి. ఈ తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే విద్యా వ్యాపారం జరుగుతుందో ఆ విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి.